హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేస్తాను. నిఫ్టీ ఇండెక్స్ మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనము మిగతా ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీక్లో వచ్చే స్టాక్ స్పెషల్ రక్షాబంధన్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. మన చెల్లెలు మనకు రాఖీ ఏదైతే కడుతుందో ఆ రాఖీ గిఫ్ట్ అని మీరు మీ చెల్లెలకు ఇవ్వచ్చు ఫ్రెండ్స్, మీ సిస్టర్లకు ఇవ్వచ్చు. ఇంత బెస్ట్ స్టాక్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను నిఫ్టీ ఒక చార్ట్ అనేది తీశాను. నిఫ్టీ చార్ట్లో ఈ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ బ్లూ కలర్ లైన్, ఇది 100 days మూవింగ్ యావరేజ్ ఉంది ఫ్రెండ్స్. మూవింగ్ యావరేజ్ ఓకే. అయితే ఈ మూవింగ్ యావరేజ్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైతే నిఫ్టీ 100 days బిలో క్రాస్ అయ్యిందో ఆల్మోస్ట్ చూడండి మార్కెట్ డౌన్ సైడ్లోనే వచ్చేసింది. కావాలంటే బ్యాక్ సైడ్లో చూపిస్తాను చూడండి. మీకు ఎక్కువ బ్యాక్ కూడా వెళ్ళవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది, అందుకని బ్యాక్ వెళ్ళేది లేదు. చూడండి, ఇక్కడ 100 days మూవింగ్ యావరేజ్ని ఎప్పుడైతే ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇటు నుంచి ఒక మంచి భూమి ఇచ్చిన తర్వాత అటు నుంచి మళ్ళీ డౌన్ సైడ్లో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఏదైతే ఈ పెద్ద రేట్ క్యాండల్ ఏదైతే ఏర్పడిందో ఇక్కడ మన ఆ రోజు ఇండియా బడ్జెట్ ఉండే ఫ్రెండ్స్. బడ్జెట్ రోజు కంప్లీట్గా ఎలక్షన్ రిజల్ట్ ఉండే. ఎలక్షన్ రిజల్ట్లో కంప్లీట్గా మార్కెట్ ఇటు నుంచి ఒక జంప్ అయిపోయింది. జంప్ అయిన తర్వాత చూడండి మార్కెట్ చాలా రోజుల వరకు అప్ సైడ్లోనే ఉంది. దాని తర్వాత ఇక్కడ నిఫ్టీ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ ఏ విధంగా ఇచ్చిందో బ్రేక్ డౌన్ 100 days మూవింగ్ యావరేజ్ని యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్ ఇలాగే ఇచ్చింది ఫ్రెండ్స్. దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఏర్పడింది. ఈ ప్యాటర్న్ని మనము ఆల్మోస్ట్గా ఈవినింగ్ స్టార్ అంటాం ఫ్రెండ్స్. ఈవినింగ్ స్టార్ పవర్ఫుల్ ప్యాటర్న్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈవినింగ్ స్టార్లో మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడు మార్కెట్లో ఒక మంచి కరెక్షన్ వస్తుంది చూడండి. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ ముందరికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి, చాలా రోజుల వరకు నిఫ్టీ ఒక డౌన్ సైడ్లోనే వెళ్ళిపోయింది. డౌన్ సైడ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా 100 days మూవింగ్ని ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ ఏర్పడింది. ఈవినింగ్ స్టార్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మార్కెట్లో మంచి సెల్లింగ్ సైడ్ అంటే డౌన్ సైడ్లో వస్తుంది. అటు నుంచి కంప్లీట్గా మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి బులిష్ క్యాండిల్ ఏర్పడింది. ఆ బులిష్ క్యాండిల్ ఏర్పడినందుకు మార్కెట్ కంప్లీట్గా చూడండి ఈ విధంగా అప్ సైడ్కి వెళ్ళింది. అదేవిధంగా ఇప్పుడు కంప్లీట్గా ఇటు నుంచి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఈ మన రైజింగ్ వేజ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మార్కెట్ డౌన్ సైడ్లో వస్తుంది. డౌన్ సైడ్లో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ 100 days మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసేసింది ఫ్రెండ్స్. అయితే ఈ 100 days మూవింగ్ యావరేజ్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఆల్మోస్ట్గా ఒక మంచి ఇక్కడ ఒక మీరు ఈ క్యాండల్ని చూస్తే ఇక్కడ ఒక బ్యారిష్ యాంగల్ఫింగ్ క్యాండల్ కూడా ఏర్పడింది. ఈ విధంగా నిఫ్టీ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సిచ్యుయేషన్ ఎట్లా ఉందంటే చూడండి, కరెక్ట్గా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని ఇక్కడ ఈ ప్లేస్లో బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత అటు నుంచి మార్కెట్ కంటిన్యూగా ఒక ఫాలింగ్లో ఉంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఫాలింగ్లో ఉంటే ప్రస్తుతానికి సిచ్యుయేషన్ ఏమైందో చూడండి. కరెక్ట్గా ఈ 100 days మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఈ పాయింట్కు వచ్చి మార్కెట్ ఆగింది. కానీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిదంటే ఇక్కడ కూడా బ్యారిష్ యాంగల్ఫింగ్ క్యాండల్ ఏర్పడింది ఫ్రెండ్స్. ఈ బ్యారిష్ యాంగల్ఫింగ్ క్యాండల్ దీంట్లో కూడా ఒక మంచి పొటెన్షియల్ ఉంటుంది. బేరిష్ ఏర్పడితే కిందికి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బులిష్ ఏర్పడితే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సిచ్యువేషన్ని చూస్తే మనకు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఆల్మోస్ట్గా ఇక్కడ. అది ఎంతనంటే 53,500 ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ దానికన్నా ముందు మనకు 54,000 ఒక మంచి సపోర్ట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ 54,000ని బ్రేక్ డౌన్ చేసేస్తే మాత్రం అటు నుంచి కంప్లీట్గా 53,500 నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్ సైడ్లో ఏంటిదంటే ఈ బులిష్ క్యాండల్ ఈ బేరిష్ క్యాండల్ ఏదైతే ఉందో ఈ బేరిష్ క్యాండల్ స్టాప్ లాస్ హిట్ అయ్యిందంటానంటే మార్కెట్ అటు నుంచి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే కరెక్ట్గా ఈ 100 days మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇక్కడ టచ్ అయ్యి దీనికన్నా కిందికి క్లోజింగ్ ఇవ్వలేదు, పైననే క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి ఆల్మోస్ట్గా ఛాన్సెస్ కూడా ఉండవచ్చు ఇటు నుంచి
పుల్ బ్యాక్ కానీకే మార్కెట్. అయితే ఫ్రెండ్స్ రాఖీ పౌర్ణిమ రోజు ఒక మంచి ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. ఆఫర్ అంటే ఏంటిది, మంచి ఒక స్టాక్ ఉంది. రాఖీ పౌర్ణిమ గిఫ్ట్ మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీ చెల్లెళ్ళకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు గిఫ్ట్గా ఇవ్వవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే ఆ స్టాక్ ఏంటిదో చూద్దాం ఫ్రెండ్స్. కానీ ఆ స్టాక్ చూసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా నొక్కండి ఫ్రెండ్స్. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, మీకు నేను గైడెన్స్ ఇవ్వటం లేదు, టిప్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. నా అనుభవం అనేది మీకు నేను షేర్ చేస్తున్నాను, అంతేకాని మీకు టిప్ గైడెన్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్. నా అనుభవం మాత్రం మీకు షేర్ చేస్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్, ఈ రాఖీ పౌర్ణిమ రోజు వచ్చే స్టాక్ గురించి మనం ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. ఆ స్టాక్ పేరు BSE లిమిటెడ్. అయితే ఈ స్టాక్ ఎందుకు తీసుకోవాలి అది కూడా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే ఈ BSE లిమిటెడ్ కూడా ఇప్పుడు మనము ఆల్మోస్ట్గా వీక్లీ క్యాండల్లో చేస్తాం, కానీ ఈ స్టాక్ని మనం డైలీ క్యాండల్లో అనాలిసిస్ చేస్తున్నాము చూడండి. ఆ డైలీ క్యాండల్లో ఎందుకు చూస్తున్నామంటే కంప్లీట్గా దీంట్లో ఒక 2 ప్యాటర్న్లు కూడా ఏర్పడ్డాయి. దాంతోపాటు ఒక ఇండికేటర్ని సపోర్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇండికేటర్ ఏదంటే ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది ఇండికేటర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ప్యాటర్న్ ఏంటిదంటే కంప్లీట్గా ఇటు నుంచి ఈ స్టాక్ కంప్లీట్గా బులిష్ సైడ్లో వెళ్ళింది. బులిష్ సైడ్లో వెళ్ళిన తర్వాత ఒక డౌన్ సైడ్లో వచ్చింది, అంటే దీనికి మనము బులిష్ ఫ్లాగ్ కూడా అనవచ్చు. అయితే ఈ బులిష్ ఫ్లాగ్ని మీరు ఇక్కడ కరెక్ట్గా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. హారిజాంటల్ కాదు, ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తాను, మీకు తెలిసిపోతుంది. కరెక్ట్గా మీరు ఈ పాయింట్లో డ్రా చేసేస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మీరు కరెక్ట్గా మీరు దీనికి యాడ్ చేసుకుంటే మీకు అక్కడ ఏం కనిపిస్తుందో చూడండి. అయితే ఇంకో ప్యాటర్న్ ఏర్పడింది, ఏంటిది అది ఏంటంటే ఇక్కడ కరెక్ట్గా ఈ పాయింట్లో ఒక మార్నింగ్ స్టార్ ఏర్పడింది. మార్నింగ్ స్టార్ ఏర్పడిన తర్వాత ఈరోజు మార్కెట్ డౌన్ సైడ్లో వచ్చినందుకు ఈ స్టాక్ కూడా ఈ విధంగా కిందికి సైడ్లో వచ్చేసింది. అయితే దీంట్లో ప్యాటర్న్ ఏర్పడింది ఏంటిదంటే ఒకటి ఇది, దీనికి మనం మార్నింగ్ స్టార్ అంటాము, క్యాండిల్ ప్యాటర్న్. ఇంకోటి దీనికి మనము బేరిష్ పియర్సింగ్ కూడా అంటాము. ఓకే, అయితే ఇంకోటి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ట్రెండ్ లైన్ని ఈ విధంగా బ్రేక్అవుట్ వచ్చేసిందంటే అప్పుడు కూడా మీరు బై చేసుకోవచ్చు, కానీ అప్పుడు సమయం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంకోటి కరెక్ట్గా ఈ 100 డేస్ మూవింగ్ యావరేజ్ని ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇటు నుంచి ఈ స్టాక్ పైకి వెళ్ళేకే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి BSE లిమిటెడ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సూపర్ పవర్ఫుల్గా స్టాక్ ఉంది ఫ్రెండ్స్. ఇలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.